జిల్లా పెదకడవూరు గ్రామ విశాల సహకార పర్వతి సొసైటీ చైర్మన్ గా ఆంజనేయులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. డైరెక్టర్లుగా చిన్నకడవూరు నరసన్న, సాలె అనుమేష్ ప్రమాణం చేయగా సొసైటీ సీఈఓ మురళీరెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి పాల్గొన్నారు. రైతుల అభివృద్ధి కోసం కొత్తగా ఎన్నికైన వారు కృషి చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ గుర్తింపు తప్పనిసరిగా ఉంటుందని, కార్యకర్తలు అధైర్యపడకూడదని నాయకులు భరోసా కల్పించారు. అనంతరం సొసైటీ చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ, ఈ పదవిని నాకు కల్పించిన ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డికి రుణపడి ఉంటాను. బాధ్యతలను క్రమపద్ధతిలో నిర్వహిస్తారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ, జనసేన మండల అధ్యక్షుడు జలకర గణేష్, మల్లికార్జున, బసలదొడ్డి ఈరన్న, భాష, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్ నాయుడు, బొగ్గుల తిక్కన్న తదితరులు పాల్గొన్నారు. అలాంటి వాళ్ళు మాత్రం దయచేసి క్షమించే పరిశక్తి మాత్రం ఉండదని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. వైసీపీ వాళ్ళతో కుమ్మకవుతున్నారా, అటువంటివి మాత్రం నా దగ్గర నడవు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడదాం. తెలుగుదేశం పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా నా దగ్గర సమాచారం ఉంది. గత ఎలక్షన్లో వైసీపీకి తొత్తులుగా మారి పనిచేసిన వాళ్ళు ఎవరో ఆ లిస్టు కూడా నా దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చెప్పినా క్షమించే ప్రసక్తి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడదాం. ఆయన ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చాడంటే, ఇందాక అన్న చెప్పినట్లు మా నాన్న 1982 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి ఆయన వయసు మీద పడినప్పటికీ కూడా ఆయనకు అవకాశం రాలేదు. కానీ ఈరోజు మా నాన్న చేసిన ఒక కృషి వల్లే ఆ ఫలితమే ఈరోజు నాకు దక్కిందని చెప్పి తెలియజేస్తున్నా. వ్యవసాయ సహకార పరపతి సంఘములకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నూతనముగా నియమింపబడ్డ నామినేటెడ్ త్రిసభ కమిటీ పిఎస్సి చైర్మన్ గా ఈ రోజు నుండి బాధ్యతలు స్వీకరిస్తున్నాను. నేను పెద్దకడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘములకు